శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 29న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. ఆయన సంచారం అన్ని రాశుల వారిపై భారీ ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశులకు మాత్రం అదృష్టాన్ని ఇస్తుంది. మరి ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం. బుధుడు అతి తక్కువ సమయంలో తన స్థానాన్ని మార్చుకోగలడు. ఆయన సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. తెలివితేటలు, వ్యాపారం, విద్యకు బుధుడిని కారణంగా చెబుతారు. అక్టోబర్లో బుధుడు 2 సార్లు తన స్థానాన్ని మార్చుకున్నాడు. అక్టోబర్ 10న తులారాశిలోకి ప్రవేశించగా ఆ తరువాత అక్టోబర్ 29న రెండో వృశ్చిక రాశిలోకి వెళ్ళాడు. బుధుడి సంచారం అన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే మంచి అదృష్టంగా భావించే ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా తులారాశి. బుధుడి సంచారం తులారాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. చిరకాల కోరికలు కూడా నెరవేరుతాయి. వ్యాపారంలో వీరికి మంచి పురోగతి కూడా ఉంటుంది. అన్ని రంగాలలో వీరు విజయం సాధిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కూడా తులారాశిలో వారికి చాలా బాగుంటుందని చెప్పాలి. తదుపరి వృశ్చిక రాశి. బుధుడి సంచారం మీకు మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాదు వీరు చాలా డబ్బు ఆదా చేసే పరిస్థితులు ఉంటాయి. జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా పెరుగుతాయి వీరికి. ఇక తదుపరి మకర రాశి వారు. బుధుడి సంచారం వీరికి వివిధ రకాల కదలికలను ఇస్తుంది. అనుకోని సమయంలో మంచి పురోగతి ఉంటుంది. చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి. కష్టపడి పని చేయడం, మంచి ఫలితాలు, కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు పెరుగుతున్నాయి. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ మకర రాశి వారికి. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.